హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కృష్ణ ముఖం జేబురించినట్టయింది. కళ్ళు నిప్పులు కక్కినాయి. శేషయ్య గారి భుజం పట్టి అవతలకు తోశాడు. ఆయన ఆ తోపికి తూలి పడబోయి ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఆ కృష్ణ, తొందరపడకు. తాతగారు చప్పున కృష్ణకు ఆయనకు మధ్య అడ్డుగా వెళ్ళి నిల్చుని కృష్ణ చేతులు గట్టిగా పట్టుకున్నారు. కృష్ణ కంఠస్వరం ఉరిమినట్టుగా ఉంది. మర్యాదగా తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. ఏం చేస్తావురా? కొడతావా? శేషయ్య ముందుకొచ్చాడు. బాబు, ఏమిటి గొడవ? పెద్దవారు, మీరు చేయాల్సిన పనేనా? చిన్నవాళ్ళు ఏదైనా తెలియజేస్తే సర్దుకుపోవాలి, చాటుగా మందలించాలి, అంతేగాని ఇలా నలుగురిలో నవ్వులాటగా చేసుకుంటారా? నా మాట వినండి, ఇప్పటికి తగ్గండి. ఈ బోడినీతులన్నీ వాడికి చెప్పవయ్యా నువ్వు. నా మీద చేయి చేసుకుంటాడా? వాడి అంతు తేల్చకపోతే చూడు, నా పేరు శేషయ్యే కాదు. ఉత్తరయ్యం దులిపి పైన వేసుకుని వెళ్ళిపోతూ ఆగి వెనక్కి తిరిగి అత్తయ్య వైపు చూసి కళ్ళెర్రజేస్తూ అన్నాడు. కమలమ్మ, చూడు, నన్ను అవమానించినందుకు నువ్వు నీ కొడుకు అనుభవిస్తారు. నేను పగ అంటూ వస్తే త్రాచుపామునే, గుర్తుంచుకో. అగ్రహావేశాలన్నీ అవమానాన్ని బలవంతంగా దిగమింగుతున్నట్టు కృష్ణ దవడలు బిగుసుకున్నాయి. నిటారుగా రాతి శిల్పంలా నిలబడిపోయాడతను. బంధువులంతా నా వైపు విచిత్రంగా ఆసక్తిగా చూడసాగారు. వాళ్ళకి దీనికంతటికీ కారణం నేను అన్న విషయం తెలిసింది. అందరి కళ్ళు నన్ను పరీక్షించసాగాయి. నాకు ఒళ్ళంతా తేళ్లు జెర్రులు పాకినట్లయింది. అత్తయ్య, ఆచార్యుల గారు, తాతగారు కృష్ణ ఇప్పటికేం తొందరపడవద్దని, అవతల పెళ్లివారు వచ్చి ఉన్నారని, అభాసు అవుతుందని హెచ్చరిస్తూ నచ్చజెప్పసాగారు. అప్పటికి రాత్రి 1 గంట అయింది. ఇంకొక 10 గంటలు ఎలాగో అలా కళ్ళు మూసుకుంటే లగ్నం అయిపోగానే నేను వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళిపోతే అంతా సర్దుకుంటుంది. చిచ్చి, ఎంత గొడవ! ఇలా అని తెలిస్తే చచ్చినా వచ్చేదాన్ని కాదు. నా మనసంతా చేదుగా, బాధగా, అసంతృప్తిగా అయిపోయింది. ఎలా తెల్లవారిందో ఆ దేవుడికే తెలియాలి. టైం అంతా మందకొడిగా జరగడం మునుపెన్నడూ నేను ఎరగను. తెల్లవారుజాముకే లేచారంతా. జరగవలసిన కార్యక్రమం అంతా చకచకా జరిగిపోతుంది. ఇంట్లో ఉన్న చుట్టాలు వాళ్ళు రాత్రి జరిగిన గొడవ కారణం నేను అని తెలుసుకోగానే నన్ను నగసిక పర్యంతరం చూడసాగారు. నన్ను చూసి కంఠాలు తగ్గించి మాట్లాడుకునేవాళ్ళు. నేను అటువైపు నుంచి వాళ్ళు పక్కగా వెళుతుంటే మాటలాపేసి మౌనం వహించేవాళ్ళు. నాకు ఇదంతా సలసలా కాగుతున్నట్టుగా ఉంది. రాజుకి తలంటి పోసి గౌరీ పూజ కూర్చోబెట్టారు. వాకిట్లో మేళం వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు శృతులు సరిచేసుకుంటున్న ధ్వని వినిపిస్తుంది. రాజు తలలో పువ్వులు అలంకరిస్తున్న నాకు అక్కడికి కొంచెం దూరంగా అత్తయ్య, కృష్ణ మాట్లాడుకోవడం వినిపించింది. తాతగారు కూడా అక్కడే ఉన్నారు. ఇంకా నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. గోపాలం తన కట్నం ఇచ్చిన డబ్బు నా చేతికిచ్చాడు. వారం రోజుల తర్వాత ఎలాగైనా తల తాకట్టు పెట్టైనా సరే తీర్చేస్తానని చెప్పాను. ఏమోరా, ఈ 3 ముళ్ళు సవ్యంగా పడి అంతా సక్రమంగా జరిగిపోతే కొండకు పిల్లతో వస్తానని మొక్కుకున్నాను. ఆ శేషయ్య వెళ్ళి అక్కడ చేరాడంటే నాకేమిటో గుండెలు పీచుపీచుమంటున్నాయి. నీది మరీ చాదస్తమమ్మా. ఏం చేస్తాడంటావు? వాళ్ళకు కూడా దూరబంధువు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటాడు. నీకా భయం ఏమీ వద్దు. ఇంతలో ఎవరో వచ్చి కృష్ణని పిలవటంతో వస్తున్నా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళు మాటలను బట్టి నేను శేషయ్య వెళ్ళి పెళ్లివారితో చేరాడని, ఆయన డబ్బు ఇవ్వకపోతే గోపాలం సర్దాడని తెలుసుకున్నాను. తాతగారు అన్నారు, కమలమ్మ, ఒకవేళ పెళ్లివారు ఏదైనా సనిగినా, లోపాలు వెతికినా ఎవరూ కిమ్మనకండి. అడిగిందంతా చేయండి. వాళ్ళు ఏ కాస్త వంక వెతికేందుకు అవకాశం ఇవ్వద్దు. మనతో తగాదా పడినవాడు కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోకుండా ఈ శేషయ్య అక్కడ చేరటం నాకు భయంగానే ఉంది. ఏమిటోనండి, వాడి చెవిని కూడా ఈ మాట వేయండి. ఒట్టి తొందర మనిషి. కోపం అనేది వస్తే ముందు వెనక చూసుకోకుండా మాట్లాడతాడు. రాత్రి కాస్త ఆయనకు నెమ్మదిగా నచ్చజెప్పినట్టయితే ఇంత గొడవ ఉండేదే కాదు అంది అత్తయ్య. అత్తయ్య భయం నాకు ఆధారం లేనట్టుగా అనిపించింది. ఏదో అభిప్రాయ భేదం వచ్చిందని ఎవరైనా పీటల వరకు వచ్చిన పెళ్ళిని చెడగొట్టగలరా అసలు? కానీ అత్తయ్య భయం కృష్ణ అన్నట్టు చాదస్తం, కానీ నేను అనుకున్నట్లు నిరాధారం కాదని తర్వాత రుజువైంది. ఉదయం పలహారాలు వెళ్ళినాయి. చాలేదని కబురొచ్చింది. గబగబా మళ్ళీ చేయించి పంపారు. కాఫీ బాగాలేదని వేరే చేసి పంపమని తిప్పికొట్టారు. కృష్ణ ఏదో అనబోతుంటే తాతగారు, ఆచార్యుల గారు వారికి వేరే చేసి పంపించారు. లగ్నం టైం దగ్గరకు వస్తోంది, కానీ విడిది నుండి పెళ్లివారు రాలేదు. ఆచార్యుల గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. కమలమ్మ, కృష్ణుడు ఎక్కడా? దొడ్లో ఉన్నాడు. ఎందుకు?
కొంప మునిగేట్టుందమ్మా, ఒకసారి వాడు అర్జెంటుగా విడిదికి రావాలి. ఆచార్యుల గారు దొడ్లోకి వెళ్ళారు. ఆయన వెంట కృష్ణ, తాతగారు, ఇంకో ఇద్దరు పెద్దవాళ్ళు వెళ్ళారు. పెండ్లి మండపం దగ్గర అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ముహూర్తం దగ్గర పడుతోందని, ఇంకా జరగవలసిన తతంగం చాలా ఉందని, ఆలస్యం అయిపోతుందని బ్రాహ్మణులు గోల పెడుతున్నారు. అత్తయ్య కృష్ణ విడిది నుంచి రావటం కోసం ఆతృతగా తిరిగి చూస్తోంది. దాదాపు గంట తర్వాత వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. కృష్ణ ముఖం ఎర్రగా, ఆవేశాన్ని బలవంతంగా దిగమింగుతున్నట్లుగా కందగడ్డలా ఉంది. మిగతా వాళ్ళంతా సీరియస్గా ఉన్నారు. తాతగారు రాగానే ఉస్సురుమంటూ పడకుర్చీలో కూర్చున్నారు. ఆచార్యులు గారు అప్పటికి చాలాసార్లు చెప్పి ఇంకోసారి ఆఖరిసారి చెప్తున్నట్టుగా అన్నారు. కృష్ణ, నువ్వు మంకుపట్టు పడితే లాభం లేదు. ఇంకో 1000 ఇస్తా, నన్ను వాళ్ళే వస్తారు. ఇంకో 1000, ఒక్క చిల్లిగవ్వ కూడా ఎక్కువ ఇవ్వను. ఇష్టమైతే చేసుకోమను, లేకపోతే వెళ్ళిపోమ్మను. వెళ్ళిపోతే మనకు అవమానం కాదట్రా, ఆడపిల్ల వాళ్ళం, తాతగారు కల్పించుకుంటూ అన్నారు. ఏమిటి తాతయ్య, నువ్వు కూడా అలాగే అంటావే? అవమానం మన ఒకళ్ళదేనా, వాళ్ళకి లేదా? పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతే అది వాళ్ళకు మాత్రం తలవంపులు కాదా? వాళ్ళు అంత అభిమానం ఉన్న మనుషులైతే అసలు ఈ తగాదా తెస్తారట్రా? అదే నేను చెప్తున్నాను. ఇంత డబ్బు కక్కుర్తి మనుషులనే అభిమానం లేని వాళ్ళని తెలిస్తే చచ్చినా ఒప్పుకునేవాడిని కాదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నాకేం సిగ్గులేదు. నా చెల్లెలు అదృష్టవంతురాలు, అందుకే తప్పిపోయిందని అనుకుంటాను. కృష్ణ విసురుగా అన్నాడు. అదృష్టమే. ఒకసారి పెళ్ళి తప్పిపోయిన ఆడపిల్లకు మళ్ళీ చేయాలంటే ఎంత కష్టమో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడువు. కృష్ణ ఆచార్యుల గారి దగ్గరకు వచ్చాడు. అసలే లావాలా కొత్తలాడుతున్న అతను బల్లున బద్దలవుతున్న అగ్నిపర్వతంలా ఉన్నాడు. నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆచార్యుల గారు, ఈ సంబంధం కుదిర్చింది మీరు. మా గురించి మీకంటే ఇంకెవరికి బాగా తెలియదు. మీరు వెళ్ళి పిల్ల ప్రవర్తనని గురించి శంకిస్తూ రాసిన ఆ ఆకాశరామన్న ఉత్తరం ఎవరో గిట్టని వాళ్ళు రాశారని చెప్పండి. కావాలంటే వాళ్ళని ఈ ఊళ్ళో ఎవరినైనా పిలిచి నేను నా చెల్లెలు ఎలాంటి వాళ్ళమో అడగమనండి. నాకేం అభ్యంతరం లేదు. చక్కగా వచ్చి కలకలలాడుతూ ఈ పెళ్ళి పూర్తి గావించుకుని లాంఛనాలతో తరలి వెళ్ళమనండి. లేదంటారా ఆ ఆకాశరామన్న ఉత్తరమే వాళ్లకు ముఖ్యం అంటారా? తక్షణం బండెక్కమనండి. ఈ రెండూ మినహా ఇంకో మాట ప్రసక్తి లేదు. నేను ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? ఇస్తే వాళ్ళ అపనమ్మకం తొలగిపోతుందా? డబ్బుతో మచ్చ మాసిపోతుందా? దీనికంతటికీ ఆ శేషయ్యే కారణం. ఆచార్యులు గారు సనిగాడు. కృష్ణ చర్రుమన్నట్టు చూసి, శేషయ్య కానివ్వండి, లేకపోతే ఇంకో గోవిందయ్య కానివ్వండి, నాకు అనవసరం. నాకు కావాల్సిందల్లా వీళ్ళు ఎలాంటి మనుషులు అని. వెళ్ళండి, మీరు వెళ్ళి నేను చెప్పమన్న మాటలు చెప్పిరండి. కృష్ణ, తొందరపడి నిర్ణయం చేసుకోకు, కాస్త ఆలోచించుకో, తాతగారు హెచ్చరిస్తున్నట్టుగా అన్నారు. ఇంకా ఆలోచించేదేమీ లేదు తాతయ్య. గిట్టన వాళ్ళు ఎవరో ఏదో చేస్తారని అది సాకుగా తీసుకుని ఇంకాస్త డబ్బు గుంజుతామని వాళ్ళ ఉద్దేశం అయితే అది పొరపాటని మనం వెంటనే తెలియజేయటం మంచిది. ఆచార్యుల గారు అత్తయ్య దగ్గరికి వెళ్ళి చాలా తగ్గు స్వరంలో జరిగిన విషయం కాబోలు విశదంగా చెప్తున్నాడు. అత్తయ్య వచ్చి కొడుకు చేయి పట్టుకుంటూ అంది. కృష్ణ, పట్టుదల అన్ని వేళలా మంచిది కాదురా, రాజు ముఖం చూసి మాట్లాడు అంది. కృష్ణ తల్లివైపు చూశాడు. దుఃఖం నీళ్లుగా సుళ్ళు తిరుగుతున్న ఆవిడ కళ్ళల్లేకి చూడగానే అతనికి ఆగ్రహం కాస్త సడలింది. నచ్చజెప్తున్నట్టుగా శాంతంగా అన్నాడు. రాజు ముఖం చూసి, దాని క్షేమం కోరే చెప్తున్నానమ్మా. ఇంత డబ్బు ఖర్చు చేసి ఇంత ఎత్తు మనం తోగలేమని తెలుసు కూడా అప్పు చేసి ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నానమ్మా నేను? అది సుఖంగా ఉండాలనే కదా. ఆ ఆకాశరామన్న ఉత్తరం శేషయ్య వ్రాయించి ఉంటాడని మనందరికీ తెలుసు. ఈరోజు డబ్బు ఇస్తే ఇచ్చినట్టేనా? ఏ మచ్చ లేకపోతే డబ్బు ఎందుకు ఇచ్చి ఉంటారు అని రేపటి నుండి దాన్ని సాధించరు, అనుమానించరు. నేను చాలా దూరంగా ఆలోచించే మాట్లాడుతున్నానమ్మా. పెళ్ళి ఆగిపోతే అందరూ నవ్వుతారంటావా? నవ్వని. ఈరోజు కాకపోతే రేపైనా అందరికీ అసలు సంగతి తెలుస్తుంది. ఎవరో ఏదో అంటారని భయపడతామా? చేయని తప్పు నెత్తిన రుద్దుకుంటామా? కమలమ్మ కొడుక్కి ఏం చెప్పాలో తెలియనట్టు నిస్సహాయంగా చూడసాగింది. కృష్ణ పక్కకు తిరిగి, ఆచార్యుల గారు, మీరు వెళ్ళి నేను చెప్పమన్నది చెప్పేసి రండి, త్వరగా వెళ్ళండి అన్నాడు. ఆచార్యుల గారు అయిష్టంగా తల ఊపాడు. తాతగారు లేచారు. నేను కూడా వస్తానుండు అంటూ బయలుదేరారు. ఇంట్లో బంధువులంతా అక్కడ భూమిగూడారు. కృష్ణ వాళ్ళ ముందు నిలబడడం ఇష్టం లేని వాడిలా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా వింటున్న నేను మ్రాన్పడిపోయినట్టు నిలబడిపోయాను. ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా?
మనుషులు ఇంత నీచంగా ఇంత స్వార్థంగా ప్రవర్తిస్తారా? శేషయ్య కృష్ణతో అభిప్రాయ భేదం వచ్చిందని పెళ్లి చెడగొట్టుకోవడానికి సిద్ధమవుతాడా? ఇంకాస్త దానికి ఇంత వైషమ్యమా, ఇంత పట్టుదల? ఏం మనుషులు! పల్లెటూళ్ళు అంతా అమాయకులని, అంత మంచివాళ్ళని, కల్లాకపటం తెలియని వాళ్ళని అనుకుంటున్నా నేను. ఆ పెళ్లివారు మాత్రం బుద్ధి ఉన్న వాళ్ళేనా? సంస్కారం ఉన్న మనుషులు చేసే పనేనా ఇది? విడుదల ఆకాశరామనోత్తరం పడి ఉంటే మాత్రం ముందుగా ఈ సంబంధం స్థిరపరచుకునేటప్పుడు కృష్ణ అతని కుటుంబం ఎలాంటిదో తెలుసుకోకుండానే ఒప్పుకుని ఉంటారా? కృష్ణ అన్నట్టు ఇదో సాకుగా తీసుకుని ఇంకో 1000 రూపాయలు లాగాలని ఎత్తుకాబోలు. చిచ్చి, ఏం మనస్తత్వాలు!